విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఏపీ ఆశల్ని నెరవేరుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు ద్వారా ఇచ్చిన చట్టబద్దమైన హామీ అమలుకు నడుం బిగించింది. తూర్పు కోస్తా రైల్వే జోన్లో రాయగడ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మార్చినట్లు చెప్పారు. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3000 కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ పూర్తవగా దాన్ని రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం. గత నెల 10న కొత్త జోన్కు సంబంధించి మార్పులు చేర్పులతో తుది డీపీఆర్ రూపొందించాలని రైల్వే బోర్డు నుంచి ఆదేశాలొచ్చాయి. ఆ తర్వాత 3 వారాలకే ఆ కసరత్తు పూర్తి చేసి పంపినట్లు తెలిసింది. దీంతో రైల్వే బోర్డు ఆ డీపీఆర్ ను త్వరితగతిన ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత డివిజన్తో కూడిన జోన్ ఏర్పడినట్లు, గెజిట్ విడుదలయ్యాక కొత్తది అమల్లోకొచ్చినట్లవుతుంది. రైల్వే శాఖలో ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు సమాచారం. దీంతో జోన్ ఎప్పుడైనా అమల్లోకొచ్చే అవకాశం ఉంది.